ములుగు జిల్లా ఐటీడీఏ ద్వారా ఆదివాసులకు చెందాల్సిన అభివృద్ధి ఫలాలు, ఉద్యోగాల విషయంలో అధికారులు అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఆదివాసీ సంఘాలు అవకతవకలకు పాల్పడుతున్న డీడీ పోచంను వెంటనే సస్పెండ్ చేసి విచారణ జరపాలని ధర్నా చేపట్టాలని నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేసిన అనంతరం ఐటీడీఏ భవనం పైకి ఎక్కి నిరసన తెలిపారు ఆదివాసులు. కాంట్రాక్టు టీచర్స్ కావచ్చు, అదే విధంగా ఏఎన్ఎంలు కావచ్చు, ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నారు. వీళ్ళు పనిచేయబట్టి 20 ఏళ్ళైనా కూడా వీళ్ళకు చాలని జీతాలతోటి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏంటంటే ఈ రోజున ఐటీడీ పేరుకే మాత్రం ఉన్నది తప్ప కానీ ఆదివాసులకు మాత్రం శూన్యమే కనిపిస్తుంది. ఈ కొత్త గవర్నమెంట్ కూడా అదే విధంగా ఉన్నది. ఐటీడీని పక్షాలన చేస్తానన్నారు కానీ ఈ రోజున ఐటీడీలో మొత్తం కూడా ఆఫీసర్లంతా చాలా చికాకు ఉన్నారు. ఎందుకంటే ఈ రోజున ఇది ఏజెన్సీలో మాత్రం ఐటీడీలో పూర్తిగా మాత్రం ట్రైబల్సే ఉండాలి కానీ అదర్స్ ఉండి ఈ రోజున సిఆర్టీ నోటిఫికేషన్ ఇది ప్రధానమైన డిమాండ్. కాంగ్రెస్ గవర్నమెంట్ టచ్ కూడా ఆదివాసులకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కనపడతలేదు. ఇట్లనే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఆదివాసులను